హలో నమస్తే అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదని ప్రివెన్షన్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనల్ని గైడ్ చేస్తూ కొన్ని డూస్ డోంట్స్ అనేవి ఇచ్చింది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి. ఫస్ట్ ఏం చేయాలంటే డూస్ కవర్ వాటర్ ట్యాంక్స్ అండ్ కంటైనర్స్ విత్ టైట్ లిడ్స్. వాటర్ ట్యాంక్స్ కానీ కంటైనర్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటికి మూతలు వేయాలి, టైట్గా కట్టాలి క్లాత్తో కానీ దేంతో అయినా కానీ. క్లీన్ అండ్ డ్రై కూలర్స్ ఎవ్రీ వీక్. కూలర్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి వాటిని ఎవ్రీ వీక్ శుభ్రం చేసుకోవాలి. యూస్ బెడ్ నెట్స్ వైల్ స్లీపింగ్ డ్యూరింగ్ డే టైం. నిద్రపోయేటప్పుడు దోమతెరలు అవన్నీ అలాంటివి కట్టుకోవాలి. బెడ్ నెట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వేర్ క్లోత్స్ దట్ ఫుల్లీ కవర్ యువర్ బాడీ టు ప్రివెంట్ మస్కిటో బైట్స్. మన క్లాత్స్ అనేవి ఫుల్గా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి, దోమలు కుట్టుకోకుండా. అప్లై మస్కిటో రీపెలెంట్ క్రీమ్, కాయిల్ ఎక్సెట్రా యాజ్ రిక్వైర్డ్. మస్కిటో రీపెలెంట్ క్రీమ్, కాయిల్ కుట్టుకోకుండా ఏమన్నా ఉంటే దోమ చక్రాలు కానీ అలాంటివి పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫీవర్ టేక్ పారాసెటమాల్ ఓన్లీ. ఒకవేళ ఫీవర్ వస్తే కనుక ఓన్లీ పారాసెటమాలే వేయండి. ఎక్కువ వాటర్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ సీక్ డాక్టర్స్ అడ్వైస్. ఎక్కువ వాటర్ తాగండి, డాక్టర్ అడ్వైస్ తీసుకుని మాత్రమే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోండి. డోంట్స్ చేయకూడనివి ఏమిటంటే డోంట్ అలౌ వాటర్ టు స్టాగ్నేట్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడైనా వాటర్ నిల్వ ఉన్నట్లయితే అవి నిల్వ ఉండకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. డోంట్ త్రో యూజ్డ్ కోకోనట్ షెల్స్, ఓల్డ్ టైర్స్ అండ్ డిస్కార్డ్ కప్స్, క్యాన్స్, బాటిల్స్, టిన్స్ ఎక్సెట్రా ఇన్ ఓపెన్ ఏరియా. డిస్పోజ్ దెమ్ ప్రాపర్లీ. కోకోనట్ షెల్స్ కానీ, టైర్ ముక్కలు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, కప్స్ కానీ, క్యాన్స్ కానీ, బాటిల్స్ కానీ, టిన్స్ కానీ ఏమైనా వేస్ట్ ఉన్నట్లయితే వాటిని ఓపెన్ ప్లేస్లో విసిరేయకోకుండా అక్కడికక్కడే కాల్చి వేయండి, డిస్పోజ్ చేసేయండి, లేకపోతే గుంట తీసి పాతేసేయండి. అలా ఉండటం వల్ల మస్కిటోస్ కానీ ఏమైనా చేరి మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్, దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ డెంగ్యూ ఫీవర్. అవాయిడ్ సెల్ఫ్ మెడిటేషన్. మెడిసిన్ ఏమీ లేదండి డెంగ్యూ ఫీవర్కి. మనం సొంతగా ఏ మెడిసిన్స్ వాడకూడదు. డాక్టర్స్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే వాడాలి. ఓన్లీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ మాత్రమే వేయాలి, ఇంకా ఏమీ చేయకూడదు. డోంట్ ఇన్స్టెట్ ఇన్ హాస్పిటలైజేషన్ ఇఫ్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఆర్ సీన్ ఆర్ అన్లెస్ అడ్వైజ్డ్ బై ఏ డాక్టర్. ఇవన్నీ పాటిస్తే మనము డెంగ్యూ ఫీవర్కి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.